తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. 22లో 14/10/22లో కోయగూడ బ్లాక్ 3 ఇది ట్రైబల్ ల్యాండ్. ఇదేం 2013లోనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రాసిన లెటర్. 2022లో ఈ ట్రైబల్ ల్యాండ్ లో కూడా ఆప్షన్ పెట్టి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. which is against the rules act. ట్రైబల్ ల్యాండ్స్ సంబంధించినటువంటి భూముల్ని కేవలం ట్రైబల్ సైన్ చేసుకోవాలి, లేదా గవర్నమెంట్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను గవర్నమెంట్ పర్పస్ కోసం గవర్నమెంట్ మాత్రం తప్ప చేయడానికి లేదనేది చాలా స్పష్టంగా 170 యాక్ట్ చెప్తాం. అయినా కూడా 2022లో మీరు కోయగూడెం బ్లాక్ 3ని ఆక్షన్ చేశారు. ఆక్షన్ చేసిన దాన్ని ప్రైవేట్ వ్యక్తులు పాడుకున్నారు. ఆ నాటి నుంచి ఈనాటి వరకు ఆ బ్లాక్ ఓపెన్ చేయటం లేదు. అది అట్లాగే పడింది. మొన్నటికి మొన్న మళ్ళీ డిసెంబర్ 2022 డిసెంబర్ 20th నాడు 2026 డిసెంబర్ నెలలో పీకేఓసి మలిమూరు గారు కూడా తిరిగి మళ్ళీ ఆక్షన్ చేశారు. అది కూడా ట్రైబల్ ల్యాండ్. ఈ విషయాలు కూడా నేను ఈ తాడిచెల్ల కోల్ బ్లాక్ ఆల్రెడీ 2013లో మాకు ఇచ్చింది. ఇది మీరు మైనింగ్ లీజ్ తొందరగా ప్రయర్ అప్రూవల్ చేయండి అని అడగటానికి పోయినప్పుడు వీటిని కూడా నేను మెన్షన్ చేసి ఇవన్నీ ట్రైబల్ ఏరియాలో ఉన్నాయి, ట్రైబల్ ఏరియాలో ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి అవకాశం లేదు, ఆప్షన్ చేయబాకండి, సింగరేణి కాలనీస్కి ఇవ్వండి అని చెప్పి స్పష్టంగా మెన్షన్ చేసి లెటర్లు కూడా రాసిచ్చాం. అయినా వీటిని మొన్న ఆప్షన్ పెట్టారు, గతంలో కూడా ఆప్షన్ పెట్టారు. సో వాట్ ఈజ్ దిస్ కాంట్రడిక్టరీ? మీరు నిజంగా సింగరేణి కాలనీస్కి మేలు చేయాలని ఆలోచన ఏమాత్రం ఉన్నా కిషన్ రెడ్డి గారు తాడిచెల్ల 2 కోల్ బ్లాక్ ని ఇన్ని సంవత్సరాలు సింగరేణికి ప్రయర్ అప్రూవల్ మైనింగ్ కోసం ఇవ్వకుండా ఆపటం వల్ల కొన్ని వేల కోట్లు నష్టం వచ్చింది. ఇప్పటికీ సరే, ఇప్పటికైనా మీరు ముఖ్యమంత్రి గారు చేసిన ఒత్తిడికి మేము రాసిన ప్రత్యుత్తరాలకి కనీసం ఆలోచన చేసి పర్మిషన్ ఇచ్చారు. ఆల్రెడీ అసైన్ చేసిన దానికి మేము మైనింగ్ లీజ్ ఇచ్చామంటే పనులు సంతోషించారు. కానీ కోల్ బ్లాక్ ని అలాట్ చేశారు పెద్ద అక్షరాలతో. మీరు ఏదో మాకు మేలు చేసినట్టుగా, తెలంగాణకి సింగరేణికి మేలు చేసినట్టుగా వార్త మీరు చెప్పడం అనేది కొంత ఆక్షేపణీయం అనేది నా ఆలోచన. రెండు, ఒకవేళ నిజంగా సరే ఫైన్ అయినప్పుడు కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నా మీకు. మీరు సింగరేణికి కానీ తెలంగాణ ప్రాంతానికి ఏమాత్రం న్యాయం చేయాలనుకున్నా చట్టం ప్రకారం భారత ప్రభుత్వం తీసుకున్న చట్టమే ట్రైబల్ ఏరియాలో ఉన్న ల్యాండ్స్ ని ప్రభుత్వాలు మాత్రమే మైనింగ్ చేయాలి. ఇక్కడ ప్రభుత్వ పరంగా సింగరేణి కాలేజ్ సంస్థ పబ్లిసిటీ అండర్టేకింగ్ ఇక్కడ ఉంది, దానికి అలాట్ చేయండి. ఆప్షన్స్ చేసిన ఆప్షన్స్ వాళ్ళు ఎవరితో మైనింగ్ చేయలే. కోయగూడెం బ్లాక్ 3, సత్పల్లి బ్లాక్ 3. సత్పల్లి బ్లాక్ 3 8/1/2024లో ఆక్షన్ చేస్తే ఇది ఎవరి పైగా మీకు తెలుసు. ఆనాడు ఇక్కడ అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ సింగరేణిని కనీసం ఆక్షన్లో కూడా పార్టిసిపేట్ చేయకపోబట్టి కొద్దిమంది బినామీ వ్యక్తులు, వాళ్ళకి ఎవరికి ప్రైవేట్ వ్యక్తులు అందులో పాల్గొన్నారు, వాళ్ళకి పోయింది బ్లాక్. అట్లాగే కోయగూడెం కూడా అట్లాగే సింగరేణిని పార్టిసిపేట్ చేయకుండా, ఆక్షన్లో పార్టిసిపేట్ చేయకుండా అది కూడా అట్లే పోయింది. ఒకటి, ఈ ట్రైబల్ ఏరియాలో ఆప్షన్ చేయటం తప్పు. వాళ్ళు చేస్తే కూడా అది గవర్నమెంట్కి వచ్చేటట్టు చేసుకోవాలి తప్ప గవర్నమెంట్కి రాకుండా ప్రైవేట్ వ్యక్తులు పోయేటట్టు చేయటం రెండో తప్పు. సో ఇప్పటికైనా నేను కిషన్ రెడ్డి గారికి మీ ద్వారా వారికి నేను
విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ గోదావరి పరిసర ప్రాంతం